హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్. ఫైలుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి రేపే జీవో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకానికి ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన చిరస్మర చిరస్మరణీయమైనటువంటి మరియు మరుపురాని రోజని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళగా అంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ నిరీక్షణకు వేలాది మంది ఉపాధ్యాయులు అలుపెరగకుండా చేసిన నిరంతర పోరాటానికి ఎట్టకేలకు ఒక అత్యంత శుభప్రదమైన ముగింపు అయితే లభించింది. రాష్ట్రంలో డిఎస్సి 2023 బ్యాచ్‌కు చెందినటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అత్యంత కీలకమైన ఫైలు పైన సంతకం చేశారు. ఈ ఒకే ఒక్క సంతకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 11,000 మంది ఉపాధ్యాయుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. మరియు వారి భవిష్యత్తుకు ఒక గట్టి భరోసా అయితే లభించింది. తమ యవ్వనాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం ధారపోసిన ఈ యొక్క గురువులకు వారి వృద్ధాప్యంలో అండగా నిలిచే పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం గొప్ప వరంగా మారింది. గత 20 ఏళ్లుగా తమ న్యాయమైన హక్కుల కోసం వీధులెక్కి పోరాటాలు చేసినటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ తీపి కబురు ఒక పెద్ద ఊరటను మరియు మానసిక ప్రశాంతతను అయితే ఇచ్చింది. ఈ వివాదం యొక్క నేపథ్యంని మనం లోతుగా మరియు నిశితంగా పరిశీలిస్తే అసలు సమస్య ఎక్కడ మొదలైందో అర్థమవుతుంది. సో 2004 సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అయితే 2003 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ సిపిఎస్ అమలు కంటే ముందే ప్రారంభమైంది. కొన్ని నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి నోటిఫికేషన్ వెలువడిన సమయంలో ఏ నియమ నిబంధనలు అమల్లో ఉంటాయో అవే ఉద్యోగంలో చేరే వారికి వర్తిస్తాయి. కానీ ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ పాలన జాప్యం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇతర నియామక ప్రక్రియలు ఆలస్యం కావడంతో ఈ బ్యాచ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకైతే 2024 సెప్టెంబర్ తరువాత విధుల్లో చేరవలసి వచ్చింది. కేవలం ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఆలస్యం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు తమకు రావాల్సిన పాత పెన్షన్ హక్కును కోల్పోయారు. ఆ అభద్రతతో కూడినటువంటి సిపిఎస్ విధానంలో చిక్కుకుపోయారు. మరి వీటన్నిటిని పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 11,000 మందికి కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని చెప్పేసి కీలక ఫైళ్ళ పైన అయితే సంతకం చేశారనమాట. సో, ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది కేవలం ఒక సంతకం మాత్రమే కాదని ఉపాధ్యాయుల ఐక్యతకు విజయమని కొనియాడారు. సో, ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే త్వరలోనే మామూలు ఉద్యోగులకి కూడా మిగతా వారికి కూడా రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు రావాలని అయితే ఆశిద్దాం. త్వరలోనే క్యాబినెట్ భేటీ కూడా జరగనుంది. సో, ఇందులో ఏమైనా నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉండవచ్చు. ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.